ఇద్దరు ఇటు తిరగండి. అయ్యా ఇటు తిరుగు అయ్యా. మా బావ ఇంటికి వస్తే మా బావ కూర 2 స్పూన్లు చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోపి బాపట్ల. ఈరోజు వీడియో అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళాను అనమాట. అక్కడ మా అక్క అయితే నేను వచ్చానని చికెన్ పకోడీ వేస్తాను, చికెన్ తీసుకురమ్మంది. అందుకోసం అయితే చికెన్ షాప్కి అయితే వెళ్ళి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ అయితే తెచ్చేసుకొని అట్లా కోసి పెట్టుకున్నాం. దాంట్లోకి కొత్తిమీర, ఎవరెస్ట్ మసాలా, కార్న్ పౌడరు, జీలకర్ర, కొద్దిగా కలర్ పౌడరు, అల్లం, చిన్నులపాయ అవన్నీ అయితే సెట్ చేసుకున్నాము. నిమ్మకాయ 1, దాంతోపాటు 1/2 కేజీ నూనె కావాలి. అల్లం, చిన్నులపాయ, జీలకర్ర, దాంతోపాటు కరివేపాకు, ఇవన్నీ అయితే మిక్సీకి వేసేసి మిక్సీకి పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే చూపించు, రేపు ఎవరు లేనప్పుడు నేను కూడా ఇంట్లో ట్రై చేయటం కోసం అయితే నేనే నేర్చుకుంటాను. 2 స్పూన్లు సాల్ట్, ఇంకా కారం కూడా అంతే. అలా మిక్సీకి వేసుకున్న పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్న కారం, ఉప్పు మీకు సరిపోయినంత మీరు కూడా వేసుకోండి. పసుపు, నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. అట్లా అయితే మీరు మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో. నూనె కొద్దిగా వేసుకుంటే కలపటానికి బాగుండిద్ది. ఫస్ట్ బీపిండి తెల్ల బాక్స్. అదే బావ చేతిలోది. ఇద్దరు ఇటు తిరగండి. అయ్యా ఇటు తిరుగు అయ్యా. మా బావ ఇంటికి వస్తే మా బావ కూర 2 స్పూన్లు చాలు. ఇప్పుడు శనగపిండి చూపించు. అది కూడా 2 స్పూన్లు. గిరిటితో చెంచాతో కాకుండా ఇట్లా చేతితో కలిపితే మొక్కకు బాగా పట్టింది మసాలా. ఇప్పుడు మనం మిక్సీ పెట్టామే మసాలా, అదేంటి. మా అక్క బావ అయితే దగ్గరుండి అన్నీ చేపిస్తున్నారు నా చేత. కష్టపడి కొనుక్కొచ్చింది. బాగా కలపాలి. గ్రీన్ చికెన్ చూడటానికి అలాగే ఉండిద్ది. మళ్ళీ ఇంకోసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొంచెం అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు, అది పిండి వేసుకునేటప్పుడు, కార్న్ ఫ్లోర్ వేసుకునేటప్పుడు వెయ్యాలి. చెప్పు అబ్బాయి, నేను చెప్తాలే. పావు కేజీ పట్టిద్ది. చాలకపోతే కొంచెం వాటర్ వేసి కలుపుతున్నట్టు కలుపు. కొంచెం కలుపు. లాస్ట్లో ఫుడ్ కలర్ ఇంకా చాలదు, ఇంకొంచెం వేయాలి పిండి. ఫుడ్ కలర్ చిన్న గ్లాసులో, ఇందులో కొంచెం వాటర్, కొంచెం ఫుడ్ కలర్ చక్కగా మళ్ళీ పెట్టు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ప్యాకెట్ జరగల మాటలు మాత్రం చదువుతాడు, లాస్ట్కి నోటితో చేస్తాడు. నోటితో చించి చాకుతో కట్ చేస్తున్నాడు. మళ్ళీ ఎవరెస్ట్. మా బావ వచ్చి అయితే వీడియోకి మంచి ఫన్ అయితే తీసుకొచ్చాడు. ఇవన్నీ చేసే ముందు చేయి శుభ్రం కడుక్కొని చేయండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ అబ్బాయి కడుక్కుంటాడు, ఈ అబ్బాయి కడుక్కోడు కానీ. బాగా అలా కలుపుకొని ఫుడ్ కలర్ అయితే వేసుకోండి.
చికెన్ పకోడీ ఫ్లేవర్ వచ్చేసింది. ఫుడ్ కలర్ కొద్దిగా తక్కువ వేసుకోండి, అవును మంచిది కాదు, లైట్ గా తీసుకోండి. మేము అందుకే లైట్ గా వేసాం. ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. అప్పుడైతే ముక్క బాగా పట్టిద్ది. ఈ లోపు అయితే స్టవ్ మీద బండి వేసి పెట్టేసుకొని నూనె పోసుకొని బాగా నూనె కాలనివ్వండి. చూపించు, నూనె కూడా ఎక్కువ పట్టదు, సరిపోయింది. దాదాపు పావు 1 కేజీ నూనె అయితే సరిపోద్ది కేజీకి. ఆఫ్టర్ 10 minutes కలుపు మళ్ళీ మొత్తం ఒకసారి కొంచెం కొంచెమే. ఈ వీడియో చూసేవాళ్ళు మీలో ఎంతమంది ఇట్లా ఇంట్లో చికెన్ పకోడీ ట్రై చేశారో కామెంట్ చేయండి. అలాగే టేస్ట్ అయితే బాగా వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. మొత్తానికి ఫైనలీ నాకైతే చికెన్ పకోడీ వేసుకోవటం అయితే మా అక్క నేర్పించేసేసింది. ఇప్పుడైతే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది అనమాట. వేరే దాంట్లోకి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అలాగే బ్రో ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బ్రో. తీసురా అన్నం తీసురా. సూపర్ ఉందా అనుకోండి. సూపర్. ఖచ్చితంగా బ్యాన్ నంచుకుంటాం. పచ్చిమిరకాయలు అన్నం సరిగి పెట్టు బాబు, కొద్దిగా పెట్టు. చికెన్ పకోడీ అందులో థమ్సప్, చికెన్ పకోడీ, అన్నం, ఇదిగో చట్నీ, గోంగూర పచ్చడి. మామూలు కాంబినేషన్ కాదు. ఈడు ఒకడు ఉన్నాడు, ఈడు ఇంకొకడు ఉన్నాడు. ఎట్టున్నారు చూసావా, ఒక్కొక్కరికి వాయిస్ అవదు. మీ ఆయన కొమ్మలు తింటాడు. ఈ రోజుకైతే ఇదే వీడియో. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.